సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు విక్టరీ వెంకటేష్. చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసిన వెంకటేష్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. దాంతో తన తదుపరి చిత్రాలు కూడా ఇదే తరహాలో ఉండాలని వెంకటేష్ ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పుడు దసరా బుల్లోడు అనే టైటిల్ ఒక సినిమా చేస్తారని సమాచారం. అందుకే కొంత గ్యాప్ తీసుకొని మరి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నట్లుగా సమాచారం. ఇటీవల వెంకీ అట్లూరి వరుసగా హిట్స్ అందుకున్నాడు. సార్, అలాగే లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుసగా 100 కోట్ల మూవీస్ అందించాడు. ఈ 2 మూవీలను కూడా సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత నాగవంశీ నిర్మించాడు. ఇప్పుడు ఈ దర్శకుడు వెంకటేష్ కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే వెంకటేష్కి ఈ సినిమాకు సంబంధించి లైన్ని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక లైన్ కూడా వెంకటేష్కి నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయమని చెప్పారట. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా పూర్తి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలుస్తుంది. ఇక దసరా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ని కూడా పెట్టబోతున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. ఈ చిత్రాన్ని నాగవంశీ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్టుగా సమాచారం. అలాగే ఈ చిత్రంలో వెంకటేష్కి జోడీగా ఐశ్వర్య రాజేష్ని రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య జోడీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. దాంతో ఈ హిట్ జోడీని మళ్ళీ దసరా బుల్లోడు సినిమాలో కూడా తీసుకోవాలని చూస్తున్నారట. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీత దర్శకుడిగా ఎంచుకోబోతున్నట్లుగా సమాచారం. వెంకటేష్ గత చిత్రానికి భీమ్స్ ఎలాంటి సంగీతాన్ని ఇచ్చాడో అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భీమ్స్ అందించిన గోదారి గట్టు పాట బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమాలో కూడా అలాంటి పాటలను అందించడానికి భీమ్స్ని తీసుకోబోతున్నట్టుగా సమాచారం.